మాఘపురాణం 13వ అధ్యాయం. సుశీలుని కథ. రాజా, మాఘమాస స్నానము వైకుంఠ ప్రాప్తిని ఎట్టివానికైనను కలిగించును. దీనిని తెలుపు మరియొక కథను వినుము. పూర్వము గోదావరి తీరమున సుశీలుడను కర్మిష్టి అయిన వేద పండితుడు కలడు. అతడొకనాడు ప్రయాణము చేయుచు త్రోవదప్పి భయంకర అరణ్యమును ప్రవేశించెను. ఆ అడవి దట్టమైన పొదలతోనూ ఉన్నతములగు వృక్షములతోనూ పులి మొదలగు భయంకర జంతువులతోనూ కూడియుండెను. అతడు ఆ అరణ్యము నుండి బయటకు వచ్చు మార్గమును వెదుకుచూ అటూనిటూ తిరుగుచుండెను. అచట భయంకరుడైన రాక్షసుని చూచెను. వాని పాదములు చండ్ర చెట్టు వలెనున్నవి. పాదములు మాత్రం చెట్టుగా నుండి మిగిలిన శరీరము భయంకరమైన రాక్షసాకారం కలిగియుండెను. అచటి కొమ్మలు ముళ్ళతో గాలికి కదిలి ఆ రాక్షసుని శరీరమునకు గుచ్చుకొని రక్తము కారుచుండెను. వానికి కదులునట్టి అవకాశము లేదు. ఆహార పానీయాదులను తీసుకొను అవకాశము లేదు. ఇట్టి దురవస్థలో నుండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుని సుశీలుడు చూచి భయపడెను. ధైర్యమునకై వేదమంత్రములు చదవనారంభించెను. హరినామ సంకీర్తనము చేయసాగెను. కొంతసేపటికి సుశీలుడు స్థిమితపడెను. ఓయి, నీవెవరవు? నీకీ పరిస్థితి ఏమి? చెప్పుమని అడిగెను. అప్పుడు ఆ రాక్షసుడు, మహాత్మా, నేను పూర్వజన్మమున ఒక పుణ్యకార్యమును చేయలేదు. నేను చేసినవన్నీ పాపకర్మలే. గోకర్ణ తీరమున మధురవ్రతమను గ్రామమున గ్రామాధికారిగా నుంటిని. అందరితో అన్ని విషయములను మాటలాడేడివాడను. ఎవనికి ఏ పని చేసేడివాడను కాదు. అసత్యములు పలికెడివాడను. పరుల సొమ్ము నపహరించువాడను. ఎంతయో ధనము కూడబెట్టి తిని ఎవరికీ ఏమీయూ ఇయ్యలేదు. స్నానదాన పూజాధికములను వేనిని ఆచరింపలేదు. దైవ పూజయన ఏమో ఎరుగను. ఇట్లందరినీ బాధించుచు చివరకు మరణించి తిని నరకములో చిరకాలము ఉంటిని. తరువాత కుక్క, గాడిద మున్నగు నీచ జంతువుల జన్మలు అందితిని. ప్రస్తుతము నా పాదములు చండ్ర చెట్టుగా దాని ముళ్ళ కొమ్మలు బాధింపగా నెచటికీ కదలలేని ఈ జన్మలో నుంటిని. నీ వంటి పుణ్యాత్ముని చూచుట వలన, నీవు చేసిన హరినామస్మరణ వలన నాకు ఈ మాత్రము పూర్వస్మృతి కలిగినది. ఎట్లయినను నీవే నన్ను రక్షింపవలయును అని సుశీలుని బహువిధములుగా ప్రార్థించెను. సుశీలుడు వాని స్థితికి మిక్కిలి విచారించెను. వానిపై జాలిపడి వానిని ఉద్ధరింపదల్చెను. ఓయి, ఇచట సమీపమున నీరున్నదాయని అడిగెను. 12 యోజనముల దూరమున నీరున్నదని ఆ రాక్షసుడు చెప్పెను. నీకు సంతానము ఉన్నదాయని సుశీలుడు అడిగెను. అప్పుడు ఆ రాక్షసుడు, అయ్యా, నాకు ఆ జన్మలో 4 పుత్రులు. వారును నా వంటి వారే. వారి సంతానము అటువంటిదే. ప్రస్తుతము నా వంశమువాడు భాష్కలుడు అనువాడు గ్రామాధికారముగా నున్నాడని చెప్పెను. సుశీలుడు, ఓయి, ధైర్యముగా నుండుము. నేను నీ వంశము వానితో మాటలాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టుదనని పలికెను. రాక్షసుని పూర్వజన్మలోని వంశములోనున్న వానిని భాష్కలుడను వానిని వెదుగుచూ పోవెను. సుశీలుడు రాక్షసుని పూర్వజన్మలోని వంశము వాడైన భాష్కలుని వద్దకు పోయెను. వానికి తాను చూచిన భాష్కలుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతమును చెప్పెను. అతడును, రాక్షస రూపముననున్న నా పూర్వునకు రాక్షస రూపం పోవలెనన్న ఏమి చేయవలెనో చెప్పుమని అడిగెను. అప్పుడు, ఓయి, నీవు మాఘమాసమున నదీ స్నానము చేయుము. శివునికి గాని కేశవునికి గాని ఇష్టదైవమును పూజించుము. పురాణమును చదువుము లేదా వినుము. బ్రాహ్మణులకు యథాశక్తిగా భోజనము పెట్టి వస్త్ర సువర్ణాది దానములను చేయుము. దీని వలన నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగుటయే కాక పూర్వులైన నీ పితృదేవతలను పాపక్షయమునంది పుణ్యలోకములనందుదురు. స్నానము 7 విధములు. అవి మంత్రములను చదువుచూ చేయు స్నానము మంత్రస్నానము, మట్టిని రాచుకొని చేయు స్నానము మృత్తికా స్నానము, భస్మమును శరీరమునకు రాసుకొని చేయు స్నానము ఆగ్నేయ స్నానము, గోవులు నడుచునప్పుడు పైకెగిరిన దుమ్ము మీద పడుట వలన చేసిన స్నానము వాయువ్య స్నానము,
నదులు చెరువులు మున్నగు వానిలో చేయు స్నానము వారుణ స్నానము. ఎండగానున్నప్పుడు వానలో చేసిన దివ్య స్నానమందురు. మనస్సులో శ్రీహరిని స్మరించుట మానస స్నానము. ప్రాతకాలమున స్నానము చేయలేని అశక్తులు, వృద్ధులు, రోగిష్టివారు, మున్నగువారు తడి వస్త్రముతోనూ శరీరమును తుడుచుకొనుట చేయవచ్చును. జుట్టు ముడివేసుకొని స్నానము చేయవలేను. స్నానము చేయునప్పుడు కౌపీనము ఉండవలేను. తుమ్ము, ఉమ్ము, ఆవలింత, మాలిన్యము, దుష్టులతో మాట్లాడుట మున్నగునవి తప్పనిసరి అయినచో ఆచమనము చేయవలేను. భగవంతుని స్మరించుచు కుడి చెవిని తాకవలెను. అరుణోదయ కాలమున స్నానముత్తమము. సూర్యకిరణములు తాకుటచే ఆ నీరు శక్తివంతమగును. దర్భలతో స్పృశింపబడిన జలమున స్నానము చేయుట పవిత్ర స్నానమగును. స్నానము చేయునప్పుడు మట్టిని, పసుపు, కుంకుమ, ఫలములు, పుష్పములు నదిలో చెరువులో ఉంచవలెను. శ్రీహరిని ఇష్టదైవమును స్మరించుచు ముందుగా కుడిపాదమును నీటిలో ఉంచవలెను. బొడ్డులోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకొనుట, జపతర్పణాదులను చేయుట చేయవలెను. స్నానమైన తరువాత ముమ్మారు తీర్థమును స్వీకరించి ఒడ్డునకు చేరి 3 దోసిళ్ల నీటిని తీరమున ఉంచి నదిని, చెరువును ప్రార్థింపవలేను. ముమ్మారు ప్రదక్షిణము చేయవలెను. నదీ స్నానము చేసిన పిమ్మట తడి వస్త్రము 4 అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరింపవలేను. ఇట్లు చేయుట ఆ పితృదేవతలకు ప్రీతిని కలిగించును. పర్వదినములలో చేసిన స్నానము మరింత పుణ్యమునిచ్చును. స్నానము చేయునప్పుడు అపోహిష్టాది మంత్రములను చదువుచు, మంత్రము రాని వారు ఇష్టదైవమును స్మరించుచు నీటిలో మరలా మునగవలేను. సూర్యుని, గంగను, దేవతలను తలుచుకొని నమస్కరించుచు ప్రదక్షిణము చేయవలేను. గంగా, యమునా నది, నదులను తలుచుకొని నీటిని వేళ్లతో గీయవలెను. స్నానమును దిగంబరుడై చేయరాదు. శరీరం పైభాగమున వస్త్రమును కప్పుకొనరాదు. రథసప్తమి, ఏకాదశి, శివరాత్రి మున్నగు పర్వదినములందు ఆయా దేవతలను కూడా తలుచుకొని నమస్కరించవలేను అని సుశీలుడు భాష్కలునకు స్నాన విధానమును వివరించెను. అతడు అడిగిన ధార్మిక విషయములను, దైవిక విషయములను వివరించెను. తరువాత తన దారిన పోయెను. భాష్కలుడను సుశీలుడు చెప్పినట్లు మాఘస్నానమును, పూజాదులను నిర్వహించెను. మాఘస్నానమును స్నానాంతరమున రాక్షస రూపము నన్ను పూర్వుని ఉద్దేశించి తర్పణము కూడా చేసెను. ఇట్లు మాఘమాసమంతయు చేసెను. రాక్షస రూపమున ఉన్న వాని పూర్వుని రాక్షసత్వం పోయి వానికి పుణ్యలోకములు కలిగెను. 13వ రోజు పారాయణ భాగం సమాప్తం.